కార్తిక్ శర్మ. విష్ణు సహస్రనామ భాష్యం పూర్వపీఠిక 5వ భాగం. శ్లోకం. పవిత్రానాం పవిత్రం యో మంగళానాం చ మంగళం. దైవతం దేవతానాం చ భూతానాం యోగేయః పితా. తెలుగు అర్థం. పవిత్రమైన వాటిలో పవిత్రత, పవిత్రుడు, మంగళం కలిగించే వాటిలో మంగళం, మంగళుడు, దేవతలలోనూ దైవత్వం, దేవతలకు సైతం దేవుడు, సకల భూతములకు కారణమై నాశనం లేని వాడు ఎవరో. శ్లోకం. యతః సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే. తెలుగు అర్థం. ఎవరి నుండి భూతములు అన్నీ కలిగి ఎవరిలో కల్పాంతము నందు లీనమవుతున్నాయో, అంటే సృష్టి స్థితిలయ ములకు కారణం ఎవడో. శ్లోకం. తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణు పాప భయాపహం. తెలుగు అర్థం. ఆ లోకప్రధానుడు అయిన జగన్నాథుని యొక్క 1000 నామాలు వినుము. ఓ భూపతి, ధర్మరాజా, పాపాలను, భయాలను పోగొట్టే నామాలు ఇవి అని ధర్మరాజు గారు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు సమాధానం ఇచ్చారు. అంటే నారాయణుని ధ్యానం, నామస్మరణ పరమ పవిత్రం, మంగళం అని ప్రతిపాదించారు. ధ్యాన, దర్శన, కీర్తన, స్తుతి, పూజ, స్మరణ, ప్రణామాల చేత సకల పాపాలు తొలగించి భయాలను పరిహరించే స్వామి పరమ పవిత్రుడు. బంధనకరమైన కర్మ పాపం, దానికి మూలమైన అజ్ఞానం భయం, ఈ రెండు విష్ణు స్మరణ వల్ల తొలగుతాయి.